యేసుక్రీస్తుని వారిని వెంబడిస్తే మనము మోక్షానికి వెళతాం. ఆ మోక్షంలో నిత్యము సంతోషమే, ఆనందమే. ఆ మోక్ష రాజ్యములో యేసుక్రీస్తుని వారితో, ఆయనతో మనం నివాసము చేస్తాము. కనుక ఈ లోకము అశాశ్వతమైనది, పరలోక రాజ్యం అంటే మోక్ష మార్గము నిత్య జీవమైనది. అది 1000 ఏళ్ల పరిపాలనలో దేవునితో మనము ఆయనతో ఉంటాం. కనుక ఇది అశాశ్వతమైనది, దేవుని యొక్క రాజ్యము శాశ్వతమైనది, స్థిరమైనది. కనుక ఆ రాజ్యంలోనికి మనమందరం కూడా చేరాలంటే మనమందరం కూడా యేసే నమ్ముకోవాలి. ఆయన దగ్గరికి వస్తే ఆయన రాజ్యాన్ని మనకి ఇస్తారు. ఆయన రాజ్యంలోనికి మనం చేరతాం. అందుకని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు, మనందరినీ కూడా మోక్షానికి తీసుకుని వెళ్ళడానికి. మోక్షానికి మార్గము యేసుక్రీస్తు వారే గనుక ఆ మోక్షానికి మనం చేరితే మనమందరం కూడా ఆయనతో